అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తీపి మొక్కజొన్నలో ఆధునిక సాగు పద్ధతులు, వేసవి పొద్దుతిరుగుడు సాగులో మెలకువలు, జీవాల కొనుగోలులో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారుతున్న కాలంతో పాటుగానే రిటైల్ మార్కెట్లు విస్తరిస్తున్నాయి. విస్తరించిన మార్కెట్లకు పెరుగుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పంట ఉత్పత్తులను అందించిన వారికి మంచి లాభాలు సొంతమవుతున్నాయి. దీనికి ఉదాహరణే తీపి మొక్కజొన్న. ఒకప్పుడు మొక్కజొన్న తినాలంటే వానాకాలం వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. తీపి మొక్కజొన్నను పచ్చికండగానే కాకుండా వంటల్లోనూ చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫదఫాలుగా విత్తుకొని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. స్వీట్ కార్న్ను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశం ఉంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2-3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఈ పంటలో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రకాలు అయితే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ FS మందును కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తనాన్ని బోదెకు ఒకవైపున నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజుల లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు అట్రాజిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయటం వలన కలుపును 1 నెల రోజుల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి.
ఎకరాకు 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం ఉంటుంది. యూరియాను 3 సమభాగాలు చేసి విత్తే సమయంలోనూ, విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు 50 నుంచి 55 రోజులకు 3 దఫాలుగా వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను, మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకుని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మ సేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పురుగు మొవ్వును కొరికి నష్టపరచటం వలన మొవ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరామ్ ట్రానిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు ప్రధాన శత్రువుగా మారింది. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. తొలిదశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 1/2 మిల్లీలీటరు స్పైనటోరం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 0.4 గ్రాముల ఇమామోక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీకార్బ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు, కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే తీపి మొక్కజొన్న నుంచి ఎకరాకు సుమారుగా 26,000 నుంచి 33,000 కండెల దిగుబడిని సాధించవచ్చు. నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్లో సాగు చేసిన వరి, పత్తి పంటలు తీసుకున్న అనంతరం వేసవి పంటగా ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవచ్చు. వేసవి పంటను నీటి వసతి క్రింద సాగు చేస్తారు. అయితే ఏ ఒక్క రైతో పంటను సాగు చేయటం కన్నా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి పంటను సాగు చేస్తే పక్షుల బారి నుండి పైరును కాపాడుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు సాగులో రకాల ఎంపిక మొదలు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 క్వింటాల దిగుబడి పొందే అవకాశం ఉంది. వేసవి ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 2000 హెక్టార్లలో ఈ యాసంగి పంట కాలంలో ఈ పొద్దుతిరుగుడు సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మనకి వానాకాలం వరి పంట పండించిన తర్వాత లేదంటే వానాకాలంలో పత్తి పంట పండించిన తర్వాత కూడా ఈ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా సమ్మర్ పంటగా, వేసవి పంటగా కూడా ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను పండించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొద్దుతిరుగుడు పంటకి అన్ని రకాల నేలలు అనుకూలం. తేలిక నేలలు, దాంతోపాటు బరువు నేలలు, అన్ని రకాల నేలలు చాలా అనుకూలం. దీంట్లో ముఖ్యంగా పొద్దుతిరుగుడులో మనకు అనుకూలమైన రకాలు చూసినట్లయితే DRSH1, NRSH1, దాంతోపాటు KBSH 44 అనే 3 రకాలు కూడా చాలా అనుకూలమైన రకాలు, హైబ్రిడ్ రకాలు. సో మన ప్రాంతాలకి చాలా అనుకూలమైన రకాలు. ఈ యొక్క పంటకి ఒక ఎకరాకి 2.5 నుంచి 3 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటలో నెక్రోసిస్ వైరస్ అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కలగజేసే తామర పురుగు నివారించుకునే అవకాశం ఉంది. సో దీని గురించి కానీ విత్తన శుద్ధిలో ఇమిడాక్లోపిడ్ 1 కిలో విత్తనానికి 5 ml ఇమిడాక్లోపిడ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే థయోమిథాక్సిన్
3 గ్రామ్స్ 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ పొద్దుతిరుగుడు పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కార్బండిజం 2 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను విత్తుకోవడానికి బోదెలు కాలువలు పద్ధతిలో చేసుకొని బోదెలపైన మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క మనకు నీటి సౌకర్యం కూడా నీటిని పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే దీన్ని విత్తుకున్న తర్వాత కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే విత్తిన 48 గంటల్లోపు ఆక్సా డయార్జిల్ అనే కలుపు మందు 120 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైనుంచి వచ్చే కలుపు నివారించుకోవడానికి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కానీ కూలీలతో కలుపును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటకు మనము ఈ సిఫారసు చేసిన 60 కిలోల యూరియాను 3 సార్లు విత్తేటప్పుడు విత్తిన 30 రోజుల తర్వాత విత్తన 55 రోజుల తర్వాత ఈ విధంగా 3 సార్లు మనం ఈ యూరియాను ప్రతిసారి 20 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన భాస్వరం పొటాషియం మొత్తం అంటే 2 బ్యాగుల డిఏపి దాంతోపాటు 1/2 బ్యాగు పొటాషియం మొత్తం కూడా విత్తేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఈ పొద్దుతిరుగుడులో గంధకం మరియు బోరాన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే గంధకం యొక్క లోపం గమనించినప్పుడు నేలలో 10 ppm కంటే ఈ యొక్క గంధకం మోతాదు అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఒక ఎకరాకి 60 కిలోల జిప్సన్ వేసుకొని ఈ యొక్క గంధక లోపాన్ని కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. ఇంకోటి ఎక్కడైతే మనకు పొద్దుతిరుగుడు పంటలో బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు దీన్ని నివారించుకోవడానికి 2 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటి కలిపి వారం రోజుల 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటలో ఆకర్షక పత్రాలు వికసించుకునే దశలో ఈ యొక్క బోరాన్ లోపం తీవ్రత ఎక్కువ కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే మనకి తప్పనిసరిగా తేలిక నేలల్లో 5 నుంచి 7 రోజుల తర్వాత బరువు నేలల్లో ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఈ విధంగా మనం నీటి తడులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే పంట మొగ్గ దశ మరియు పంట యొక్క పూత దశ దాంతోపాటు ఈ యొక్క గింజ కట్టే దశ ఈ 3 దశల్లో ఈ చాలా క్రిటికల్ స్టేజెస్. ఈ దశలో మనం తప్పనిసరిగా నీటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు 90 నుంచి 95 రోజుల పంట కాలం కలిగిన ఈ దశలో మనకు 4 నుంచి 5 తల్ల వరకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యంతో పాటు పురుగుల యాజమాన్యం కూడా చాలా తప్పనిసరి. ముఖ్యంగా దీంట్లో మనకి లద్దె పురుగులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లద్దె పురుగులను కంట్రోల్ చేయడానికి నోవాలిరాన్ అనే పురుగు మందుని 1 mlని 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క లార్వా అనేది తీవ్ర స్థాయిలో మనం చూసినట్లయితే ఆ సమయంలో మనకు విషపు ఎర్రలు తయారు చేసుకొని దాని ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషపు ఎర్ర తయారు చేసుకోవడానికి 5 కేజీల తౌడుకి 500 గ్రాముల బెల్లం దాంతోపాటు 500 ml మోనోకోటోఫాసం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట పొలంలో వేసుకోవడం ద్వారా ఈ లద్దె పురుగును చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి పొద్దుతిరుగులో తామర పురుగులు కానీ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ మనం గమనించినప్పుడు వీటి ద్వారా మనకు నెక్రోసిస్ వైరస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి దశలో దీన్ని గమనించినప్పుడు ఇమిడాక్లోపిడ్ని 0.5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. లేదంటే థయోమిథాక్సిన్ 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగును దాని ద్వారా వ్యాప్తి చెందే నెక్రోసిస్ వైరస్ను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బీహారీ గొంగళి పురుగులు మనం గమనించినప్పుడు క్లోరోపైరిపాస్ 2 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. బూడిద తెగులు మనకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. యాసంగి పంట కాలంలో చలి అధికంగా ఉండడం వల్ల బూడిద తెగులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. నివారణ కొరకు ప్రోపికొనజోల్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క తెగుళ్లను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. గమనించవలసిన అంశం ఏంటంటే మనకి ఈ యొక్క హెడ్ అనేది వెనక భాగం పసుపు రంగులోకి మారిన తర్వాత నిమ్మకాయ రంగులోకి మారిన తర్వాత మనది పక్వ దశకు వచ్చిందని గమనించి దాన్ని మనం ఈ పూలు అనేది కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాసంగి పంట కాలంలో వరి పంటకు ఆల్టర్నేట్గా పత్తి పంట వేసిన తర్వాత లేదంటే ఈ యొక్క ఆపరాల పంటలు వేసిన తర్వాత పంట మార్పిడి కింద కూడా ఈ పొద్దుతిరుగుడు పంటను పండించుకొని అధికంగా దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఒడిదుడుకుల వ్యవసాయానికి ఆసరాగా ఉంటూ ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాయి అనుబంధ రంగాలు. వీటిలో జీవాల పెంపకం ఒకటి. జీవాలను పాక్షిక సాంద్ర పద్ధతుల్లో మేపుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు రైతులు. మంచి యాజమాన్యం పోషణ చేపట్టిన పరిస్థితుల్లో ఒక్కో గొర్రెపిల్ల 6 నుంచి 7 మాసాల కాలంలో 30 నుంచి 35 కిలోల బరువు పెరుగుతుంది. ఆ బరువు చేరుకున్నప్పుడు సాధారణంగా అమ్మకం చేస్తారు. అయితే ఇంతటి బరువు పెరిగి పెంపకం లాభసాటిగా ఉండాలంటే పెంపకం కోసం ఎంచుకునే జీవాలు మేలైనవిగా ఉండాలి. వాటి జాతి లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడాలి. నాసిరకం పిల్లను పెంపకానికి ఎంపిక చేసుకుంటే జీవాల పెంపకం నష్టాల బాట పడుతుంది.
మరి గొర్రెల పెంపకం చేపట్టాలనుకునే రైతులు జీవాల ఎంపికలో ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఈ గొర్రెలు లేదా ఈ గొర్రె పిల్లల ఎంపిక అనేది చాలా ముఖ్యం. జాతి ఎంపిక, వాతావరణం, సంతానోత్పత్తి, మాంసోత్పత్తి, ఉన్ని ఉత్పత్తి, మార్కెటింగ్ వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని రకాలుగా ఈ జీవాలని పరిశీలించి వాటి కుటుంబ చరిత్ర కొంతమేరైనా తెలుసుకొని మాత్రమే కొనకపోతే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గొర్రెలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిది గొర్రెల్ని సంతలో కాకుండా మందల దగ్గర కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే సంతల్లో ఎక్కువగా వ్యాధి బారిన పడిన గొర్రెలు అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల్ని కొని మందలో కలిపినప్పుడు మిగతా వాటికి కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసేటప్పుడు బాగా ఉత్తేజంగా లేదా చురుకుగా ఉండే జీవాలని ఎంచుకు చేసుకోవాలి. అదేవిధంగా ఎంచుకున్న జీవాల చరిత్రను ఎప్పుడు తెలుసుకోవాలి. ఆ మందలో ఏమైనా వ్యాధులు సోకాయా, వాటి పోషణ ఎలా ఉంది, అన్ని రకాల టీకాలు వేశారా లేదా, తర్వాత ఆ మందలో ఆడగొర్రెలకు ఈ కలవ పిల్లల సంతతి ఎలా ఉంది అన్న విషయాలు కూడా గమనిస్తే మంచిది. జీవాలు కొనేటప్పుడు వాటి జాతి లక్షణాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. ఆ వాటిలో రంగు, శరీర సౌష్ఠవం, దేహ అమరిక సరిగ్గా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండి గిట్టలు ఆ మంచి అమరిక కలిగి లోపాలు లేకుండా ఉండాలి. తల మంచి పరిమాణంలో ఉండి కళ్ళు, చెవులు, ముక్కు జాతి లక్షణాలకు అనుగుణంగా ఉండాలి. కళ్ళు అదేవిధంగా ముక్కు నుండి ఎటువంటి స్రవాలు లేకుండా కూడా చూస్తే మంచిది. కొమ్ములు జాతికి అనుగుణంగా ఉంటూ ఇరువైపులా సమానంగా ఉండాలి. భుజాలు, ఛాతి భాగం, పిరుదులు, తొడలు చూడడానికి బాగా దృఢత్వంతో స్పష్టంగా ఉన్నట్టుగా అనిపించాలి. ఆడవాట్లయితే పొదుగు ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మెత్తగా ఉండాలి. ఈ పొదుగు అమరిక ఒకే మాదిరిగా ఈ టీట్స్ అని ఒకే మాదిరిగా ఉండేలాగా చూడాలి. తర్వాత మగ మరియు ఆడ సంతానోత్పత్తి అవయవాలు శుభ్రంగా ఎటువంటి స్రవాలు లేకుండా ఉంటే మంచిది. తర్వాత ఎక్కువగా బొచ్చు ఉండే గొర్రెల్ని ఎంపిక చేయకూడదు. అదేవిధంగా కవల పిల్లల పుట్టిన సంతతిని ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి తర్వాత దీంట్లో కూడా కవల పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు కొనుగోలు చేసినట్లయితే కూడా ఈ పిల్లలు చాలా యాక్టివ్గా, పాలు బాగా త్రాగేవిగా, తర్వాత తల్లితో పాటు ఈ పిల్లలు బాగా మచ్చిగ్గా ఉండేలాగా చూసుకుని కొనాలి. ప్రత్యేకంగా పిల్లల్ని కొనుగోలు చేయాలంటే ఈ పాలు మరిచిన పిల్లల్ని ఎంచుకుంటే మంచిది. తర్వాత 3 మాసాలు దాటిన తర్వాత మాత్రమే ఈ తల్లి నుంచి వేరు చేసి ఈ పిల్లల్ని కొనుగోలు చేయాలి. లేదంటే తల్లిపాలు లేక ఈ వ్యాధినిరోధక శక్తి తగ్గి అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మాంసం కోసం పెంచే గొర్రెల్లో ముఖ్యంగా ఎముక కంటే కండ పుష్టి ఎక్కువగా ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉన్ని కోసం కొనే వాటికైతే ఈ వెంట్రుకల్ని పరిశీలించాలి. వంకలు తిరిగి పొడుగ్గా, సన్నగా, ఈ మెరుస్తూ ఉన్న వెంట్రుకలు ఉన్న వాటిని కొనుగోలు చేస్తే మంచిది. లాగి వదిలితే మళ్ళీ యథాస్థితికి వెళ్ళేలా ఈ ఉన్ని ఉండాలి. తర్వాత ఈ పెద్ద గొర్రెల్ని కొనుగోలు చేసినట్లయితే 1 లేదా 2 సంవత్సరాల వయసులో ఉన్న గొర్రెల్ని ఎంపిక చేసుకుంటే మంచిది. ఆ గొర్రెల వయసు నిర్ధారణలో దంతాల అమరిక అనేది లేదా దంతాల సంఖ్య బట్టి ఈ గొర్రెల్లో వయసు అనేది మనం నిర్ధారించవచ్చు. కాబట్టి ఈ దంతాలు పరిశీలించడంలో సరైన అనుభవం అనేది ఉండాలి. గొర్రెలైతే 1 నుంచి 2 సంవత్సరాల వయసులో, అంటే 8 పాల దంతాలు ఉన్న దశలో కాకుండా కనీసం 2 శాశ్వత దంతాలు వచ్చే వయసులో, అంటే 12 నుంచి 24 మాసాల వయసులో కొనుగోలు చేసినట్లయితే అవి త్వరితంగా ఎతకు వచ్చి జత కలిసి చూడు నిలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గొర్రె పొట్టేలు అయితే ఇవి 2 సంవత్సరాల వయసులో మనం అవి జత కలిస్తే మంచిది. ఎందుకంటే 1 సంవత్సరానికే వాటికి యుక్త వయసు వచ్చినప్పటికీ 2 సంవత్సరాల వయసులో అవి జత కలిసినప్పుడు ఆరోగ్యమైన పిల్లలు జన్మించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తన పొట్టేల్ని
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మందలోంచి మార్పు చేస్తే మంచిది. ఎందుకంటే అదే మందలో 2 సంవత్సరాల మించి ఈ పొట్టేళ్ళని ఉంచినట్లయితే ఇన్బ్రీడింగ్ జన్యుపరమైన ఇబ్బందుల వల్ల అంగవైకల్యంతో ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మార్చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పొట్టేళ్ళని 5 నుంచి 6 సంవత్సరాల వయసుకు మించి వాడకపోతే మంచిది. గొర్రెల మందల్లో అదే మందలో పుట్టిన పిల్లల్ని విత్తన పొట్టేలుగా పెంచి వాడకపోతే చాలా మంచిది. ఎందుకంటే వీటిల్లో ఈ జన్యుపరమైన లోపంతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే మందలో ఉన్న పుట్టిన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తన పొట్టేలుగా వాడకూడదు. ప్రతి 100 గొర్రెలకు 4 లేదా 5 ఈ విత్తన పొట్టేలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఈ విత్తన పొట్టేల్లో 2 లేదా 4 పళ్ళు చేసిన పొట్టేలను ఎంపిక చేసుకుంటే మంచిది. అదేవిధంగా కవల పిల్లలు కనే సంతతి నుండి పుట్టిన ఈ విత్తన పొట్టేలు కూడా ఈ మంద అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గొర్రెల పెంపకందారులు గొర్రెల ఎంపిక, అదేవిధంగా పిల్లల ఎంపిక, తర్వాత ఈ విత్తన పొట్టేల ఎంపికలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ గొర్రెల పెంపకాన్ని ప్రారంభిస్తే మంద త్వరగా అభివృద్ధి చెంది అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న 25వ పాత పంటల జాతర జనవరి 14న ఘనంగా ప్రారంభమైంది. న్యాల్కల్ మండలం వడ్డి గ్రామంలో సంక్రాంతి పండుగ రోజు జరుగుతున్న చిరుధాన్యాల జాతర ఉత్సవాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలైన పాత పంటలకు మంచి రోజులు వచ్చాయని, అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఏళ్లుగా చిరుధాన్యాలు పండిస్తున్న మహిళా రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్లకు రైతులు ప్రత్యేక పూజలు చేసి బాజా భజంత్రీలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. జాతర ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తనాలు, సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కళాకారుల కోలాటం, ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాత పంటల జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఒక రైతుల జాతర ఇది. ఎందుకంటే మన విత్తనాలు, మన చేన్లు, మన ఎడ్లు, మన వ్యవసాయము, మన తిండి రకాల పంటలు మనం గవర్నమెంట్ చేతులకు పోనట్లా మన వ్యవసాయం మనం దక్కించుకోవాలని, మనం ఎంత కష్టం వచ్చినా గానీ, ఎన్ని నష్టాలు ఎదురైనా గానీ, ఒకసారి పంటలు పెడితే దానికి ఏది రాకున్నా గానీ ఆ పంటలకు ఇడిచిపెట్టలేదు. మన పెద్ద మనుషులు కావచ్చు, మనం కావచ్చు, మనకంటే చిన్న తరాల కోడళ్ళు కూడా అయినరు. మనం అక్కడ దాకా కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఈ పంటలలో చాలా బలం ఉన్నది. గవర్నమెంట్ ఇత్తనాలు ఇస్తారని పోతే కూడా గవర్నమెంట్ ఇత్తనాలు లైన్కు నిలబడాలి. లైన్కు నిలబడకపోతే మన షేర్లు బీడు పడతాయి. మళ్ళీ ఒకేళ ఇత్తనాలు దొరికితే మొలుస్తాయో మొలవదన్న కూడా నమ్మకం ఉంటుంది. కాబట్టి మన పంటలది మనకు నమ్మకము, మన విత్తనాల మీద మనకు నమ్మకము, మన వ్యవసాయం మీద మనకు నమ్మకము. మన ఎద్దు గోదకు మేత దొరుకుతుంది, మనకు తిండి వస్తుంది, మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అందుకే మన పెద్ద మనుషులు నడిపించి మాషయ్యకి అప్పచెప్తే కూడా మేము ఇంతవరకు నడిపిస్తున్నాం. చిరుధాన్యాలు పాత పంటలకి గడ్డు రోజులు పోయి మంచి రోజులు వచ్చినాయి అని అనుకోవటానికి మనకి కళ్ళ ముందు వచ్చిన ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే, మన సంఘం ఎవరైతే 5,000 మహిళా రైతులతో 70 గ్రామాలతో మొదలైందో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐక్యరాజ్య సమితి 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా చేయటంలో ఎవరైనా ఒక ముఖ్య పాత్ర ఎవరైనా వహించారు అంటే మన 5,000 మంది రైతులు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.